ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి 1 వీక్ టైం కూడా లేకుండా పిలవగానే ఇక్కడికి ఈరోజు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ దాని గురించి మాట్లాడే ముందు మిత్రులందరూ నన్ను 3 విషయాలు అడుగుతూ ఉన్నారు. అమెరికాలో ఇన్ని సంఘాలు అవసరమా? రెండవది, నాట్స్ ఏం చేస్తుంది, బే ఏరియాలో మీరేం చేస్తారని ఈ 3 ప్రశ్నలు వేశారు నేను చాలామందితో మాట్లాడినప్పుడు. ఫస్ట్, 10-15 ఏళ్ల క్రితం తెలుగువారు చాలా తక్కువగా ఉండేవాళ్ళు, తెలుగు కమ్యూనిటీ చాలా తక్కువగా ఉండేది. అలాంటప్పుడు 1-2 ఆర్గనైజేషన్స్ సర్వ్ చేస్తే సరిపోయేది. ఈరోజు తెలుగు కమ్యూనిటీ చాలా పెరిగింది. ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ తప్పేమీ లేదు, ఎన్నైనా ఉండొచ్చు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. అన్నీ కలిసికట్టుగా ఆపద విపత్తు వచ్చినప్పుడు ముందుకు వచ్చేసి సేవ అనే మార్గాన్ని ఎన్నుకొని చేసే ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఈరోజు ఉందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నాట్స్ సంస్థకి మిగిలిన వాటికి డిఫరెన్స్, నాట్స్ అనేది సేవ చేయాలన్న తపనతో ముందుకు వచ్చిన సంస్థ. ఎందుకంటే దానిలో ఉన్న పెద్దవారందరూ వారి వారి వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉన్నప్పటికీ సొసైటీకి ఏదో ఒకటి చేయాలి ఈరోజు మనం అన్న గట్టి తలంపుతోటి వారందరూ తమ దైనందిన కార్యక్రమాలను కూడా వీకెండ్స్ పక్కన పెట్టి రోజు 5 తర్వాత కూడా దీని మీద ఫోకస్ చేసి సొసైటీకి ఏదన్నా వెనక్కి ఇవ్వాలి, ఇక్కడ ఉన్న మన తెలుగు కమ్యూనిటీకి సేవ చేయాలి అన్న దృక్పథంతో ఉన్నటువంటి నాట్స్ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా నాట్స్ సంస్థ లోకల్గా ఉన్న అన్ని సంస్థలతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తూ ఉంది. ఈరోజు విపత్తులు ఆపదలు అలాంటి సందర్భాల్లోనే కాకుండా మన కల్చర్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తీసుకువెళ్ళడానికి నాట్స్ సంస్థ ముందుకు వస్తూ ఉంది. ఇంతకుముందు మనం గమనించినట్లయితే బే ఏరియాలో 2 యూనివర్సిటీలు, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, హెర్క్యూన్ యూనివర్సిటీ విద్యార్థులు కష్టకాలంలో ఉన్నప్పుడు నాట్స్ వారికి అండగా నిలిచి లీగల్ అడ్వైజెస్ ఇచ్చి అందరూ స్టూడెంట్స్ని వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కృషి చేసినందుకు ఈ సందర్భంగా నేను నాట్స్ కమిటీ సభ్యులందరినీ అభినందిస్తా ఉన్నాను. బే ఏరియాలో నాట్స్ మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరికీ కనెక్ట్ అయ్యి మీ కష్ట సుఖాలన్నిటిలో ప్రతి దానిలో పాలు పంచుకుంటాం, మీ అందరికీ అవైలబిలిటీలో ఉంటాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ మేము అండగా ఉంటాము. మా ద్వారా నాట్స్ నేషనల్ కమిటీతో మాట్లాడి మీకు తోడ్పాటుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్గా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం 2015 నాట్స్ సంబరాలు ఎల్ఏలో జూలై 2, 3, 4 జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాలని మన పెద్దలు వివరిస్తారు. దానిలో కల్చరల్ యాక్టివిటీస్, పొలిటికల్ యాక్టివిటీస్ అన్ని విభాగాల్లో కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. దానికి మీ అందరి తోడ్పాటు కూడా కావాలి. ఇక్కడి నుంచి మనమందరం కూడా నాట్స్ సంబరాలకి వెళ్ళి వాటిని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.